దళితవాడలలో గుళ్ళొద్దు, చర్చిలు కావాలి. హల్లెలూయా బ్యాచ్ హచ్. నువ్వేం చదువుతున్నావమ్మా? ఇంటర్ అయిపోయింది. ఏ ఇంటర్వ్యూ లేకుండా, ఏ కథలు లేకుండా, ఏ కార్ఖానా లేకుండా ఆమెకు జాబ్ వచ్చేస్తుంది. ప్రభువా, నాకు ఈ ఏటీఎంలో 200 రూపాయలే ఉన్నాయి, నాకు పోంగా నాకు పైసలు వచ్చేటట్టు చూడు స్వామి అనగానే ఆ ఏటీఎం మిషన్లో పెట్టగానే డబ్బు కొద్ది డబ్బు, డబ్బు కొద్ది డబ్బు, డబ్బు కొద్ది డబ్బు వస్తూనే ఉంటాయి. నీకు మగబిడ్డ కావాలనా ఆడబిడ్డ కావాలనా అనగానే మగబిడ్డ. హచ్ అంటే ఆమె అక్కడ పడిపోతారు. కాళ్ళు లేని వాళ్ళు మంచం మీదకి వెళ్ళి వచ్చిన వాళ్ళు హచ్ అనగానే అయితే షర్మిల గారు మాట్లాడేదాన్ని, దళితవాడలలో 5,000 గుళ్ళు ఎట్లా కడతావు? దళితులు వచ్చి అడిగిర్రా మా తానంటే, దళితులు వచ్చి అడిగిర్రా నిన్ను, పాస్టర్ అమ్మ మా తానికి కొంచెం చర్చు పెట్టు, మా జీవితాలు బాగుపరచాలి. ఎన్నడైనా చూసిరా ఒక సైకిల్ మీద వచ్చినటువంటి పాస్టరు మరీ ముఖ్యంగా దళితవాడలకే పోతాడు. మన సోదరుల దగ్గరికి పోయి అక్కడ ఆ సైకిల్ మీద పోయి 2 సంవత్సరాల బెంజు కారులో వస్తాడు. అదే దశమ భాగాలు ఇచ్చినటువంటి నా సోదరుడు ఈరోజు అదే పూరి గుడిసెలలో ఉంటున్నాడు. దాని మీద మాట్లాడదు. ఇలా భర్త వర్షమా ఆగిపోవంటే క్లాపులు పడుతుంది. అసలు టీటీడీ పైసలతో ఎట్లా కడతాం అంటే, టీటీడీ పైసలు నా సొమ్ము, నా హిందూ ధర్మానికే సంబంధించినటువంటి సొమ్ము, నా స్వామి వారి సొమ్ము. నేను ఏడనైనా గుళ్ళు కడతా. గుళ్ళు కట్టొద్దు అని చెప్పడానికి రైట్ మీకు ఎవరిచ్చిరు అనేది షర్మిల గారిని అడుగుతా ఉంది.